ఇది మోటో ఎడ్జ్ 60 మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ని అండ్ మోటో ఎడ్జ్ 60 ప్రో ని మిక్సీలో వేసి ఒక గంట సేపు తిప్పితే బయటకు వచ్చిందే ఈ మోటో ఎడ్జ్ 60. సేమ్ మీకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లానే ఉంటుంది ఫోన్, కాకపోతే కెమెరాస్ మాత్రం మోటో ఎడ్జ్ 60 ప్రోలో ఉన్న కెమెరాస్ తీసుకొచ్చి ఫ్యూజన్ కతికిచ్చి జస్ట్ కలర్ చేంజ్ చేస్తే ఈ మోటో ఎడ్జ్ 60 వచ్చేస్తుంది. ఇది ఒక హైబ్రిడ్ ఫోన్ అనమాట. 25,000 రూపాయలు లాంచ్ చేస్తారు ఈ ఫోన్ ని. సో 25,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ ని కొనొచ్చా, దీనిలో కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా ఈ ఫోన్ ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, 25,000 పెట్టి ఈ ఫోన్ ని కొనొచ్చా, దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, అన్ని మోటో ఫోన్ బాక్స్ లానే లోపల మనకి ఫోన్ ఉంటుంది, 68 వాట్స్ అడాప్టర్, Type-C to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. బాక్స్ లో కేస్ కానీ స్క్రీన్ గార్డ్ కానీ ప్రొవైడ్ చేయరు, మీరు బయట కొనుక్కోవాల్సిందే. ఒకసారి ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది. బ్లూ అంత అట్రాక్టివ్ గా లేదు కానీ గ్రీన్ కొంచెం చూడడానికి అట్రాక్టివ్ గా ఉంది. ఇది సేమ్ మీకు మోటో ఎడ్జ్ 60 సిరీస్ లైనప్ మొత్తం ఇదే డిజైన్ తో వస్తుంది, జస్ట్ కలర్స్ మారుతాయి అంతే. సేమ్ డిజైన్, సేమ్ ఫామ్ ఫ్యాక్టర్, సన్నగా పొడుగ్గా ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మొత్తం మీకు వేగాన్ లెదర్ తో వస్తుంది. ఇదంతా మీకు సాఫ్ట్ లెదర్ అనమాట. ఈజీగా ఒకవేళ కీస్ కానీ ఏమైనా గీసుకున్నా మీకు ఇదంతా లేసిపోద్ది. లేదు జాగ్రత్తగా వాడుకున్నా కూడా కేసు లేకుండా మీరు యూజ్ చేశారంటే మాత్రం ఈజీగా ఒక 10 days కి ఇక్కడంతా మురికి అయిపోద్ది, బ్యాక్ అంతా మురికి అయిపోద్ది. సో ఖచ్చితంగా ఫోన్ కొనేటప్పుడే కేసు కూడా ఆర్డర్ పెట్టుకోండి, లేదా ఆఫ్లైన్ స్టోర్స్ లో మీకు దొరికితే మాత్రం అక్కడ తీసేసుకోండి. కేసు లేకుండా మాత్రం ఫోన్ వాడదామన్న ఆలోచన పెట్టుకోవద్దు, ఖచ్చితంగా కేసు వేసే ఫోన్ వాడుకోండి. ఇది మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, జస్ట్ 184 grams వెయిట్ ఉంటుంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.67 inches 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాడ్ కో డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కో అంటే వేరే ఫోన్స్ లా కాదు, మోటో డెఫినేషన్ వేరు. పైన కింద లిటిల్ బిట్ కర్వ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం మీకు ఒక కర్వ్డ్ డిస్ప్లేకి ఎంత కర్వేచర్ ఉంటుందో అంత కర్వేచర్ ఉంటుంది అనమాట. సో సేమ్ మీకు ఒక కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాడండి, ఎందుకంటే ఫోన్ ఒకవేళ కింద పడిందంటే కేసు లేకపోతే మీకు డైరెక్ట్ గా షాక్ స్క్రీన్ మీద తగులుతుంది. సో స్క్రీన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. ఇది 10-bit డిస్ప్లే, ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే. కలర్స్ చాలా వైబ్రెంట్ గా, చాలా బూస్టెడ్ కలర్స్ కనిపిస్తాయి అన్ని మోటో ఫోన్స్ లానే. దీనిలో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అది HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో HDR వీడియోస్ ఎందుకో గ్లిచ్ లాగా వస్తుంది, కానీ దీనిలో HDR సపోర్ట్ ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. మీకు డిస్ప్లే దీనిలో చాలా బాగుంటుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా హై బ్రైట్నెస్ మోడ్ లో 1400 nits బ్రైట్నెస్ వస్తుంది. సో సన్లైట్ విజిబిలిటీ ఇంకొంచెం బ్రైట్నెస్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది, బట్ ఎనీవే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. సో డిస్ప్లే ఈ ఫోన్ లో మీకు చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో స్టీరియో సెపరేషన్ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. కాకపోతే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మనకు ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఈ ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్ కూడా అదొక్కటే, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఏదో కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చారు. కాంప్రమైజ్ లేకుండా మిమ్మల్ని 100% సాటిస్ఫై చేసేది ఓన్లీ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రమే. అండ్ ఒక చిన్న మాట, ఈ ఫోన్స్ మనకి ఎవరు రివ్యూ పంపారు, ఇవన్నీ నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని మీకోసం రివ్యూ చేస్తున్నా. సో మీకు ఈ రివ్యూ జెన్యూన్ గా అనిపిస్తే, నా వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇట్లాంటి రివ్యూస్ చాలా పోస్ట్ చేశాను, అవన్నీ చూడండి. మీకు వర్త్ అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ కొన్ని పెరగట్లా అసలుకి. సో మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ 7400 ప్రాసెసర్ అనేది 7300 ప్రాసెసర్ కి లిటిల్ బిట్ ఓవర్ క్లాక్ వర్షన్ అనమాట. 7300 ప్రాసెసర్ మీకు 15,000 దగ్గర దొరికే ప్రాసెసర్. సరే కొద్దిగా ఓవర్ క్లాక్ చేశాం కాబట్టి 7400 ప్రాసెసర్ కి మీరు మహా అయితే 18,000 19,000 దాకా పెట్టుకోవచ్చు. 21,000 దగ్గరే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కొంచెం ఓవర్ ప్రైస్ అని చెప్పాము. అలాంటిది 25,000 దగ్గర అదే ప్రాసెసర్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది లీస్ట్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్ ఇది. జనరల్ యూసేజ్ లో క్యాజువల్ గా ఫోన్ వాడుతా అనుకుంటే, లైక్ కాల్స్ కి, వాట్సాప్ కి, లేదంటే నార్మల్ సోషల్ మీడియాకి ఇంతవరకు వాడుకుంటారంటే మాత్రం ఈ ఫోన్ లో మీకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మీరు గేమ్స్ ఆడాలంటే మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇది BGMI స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు, ఆడలేమని కాదు, కానీ కాంపిటేటర్స్ తో కంపేర్ చేస్తే దీనిలో మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు గేమింగ్ లో. పైగా కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు ఏదైనా 4 finger క్లాట్ లాంటి వాడేటప్పుడు ఫింగర్స్ జారిపోతూ ఉంటాయి. ఓవరాల్ గా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అంత సూపర్ గా ఉండదు. ఓకే, డీసెంట్ ఉంటుంది గేమింగ్ పర్ఫార్మెన్స్. అండ్ టెంపరేచర్స్ కూడా ఒక 1 hour గేమ్ ఆడిన తర్వాత నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ 42-43 degrees దాకా వచ్చింది. సో ఫోన్ అయితే తగలబడిపోతా ఉండదు, కాకపోతే మీరు ఆ వార్మ్నెస్ ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు చేతికి. సో జనరల్ యూసేజ్ కి ఫోన్ కొంటున్నా, అప్పుడప్పుడు గేమ్స్ ఆడతా అనుకుంటే ఓకే, కానీ గేమింగ్ కోసంగా ఈ ఫోన్ కొనాలంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. దీనిలో గేమ్స్ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. ఆ ర్యామ్ మెమరీలో యాప్స్ బాగానే ఉంచుకుంటుంది, కాకపోతే పెద్ద పెద్ద యాప్స్ మాత్రం రీలోడ్ చేస్తుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ SSDs ని కూడా డిటెక్ట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ బ్యాటరీ కూడా ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి ఛార్జ్ చేస్తే 50% 20 minutes లో ఛార్జ్ చేస్తుంది, 90% 40 minutes లో ఛార్జ్ చేస్తుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు 55 minutes అలా టైం పడుతుంది. అట్లా కాదన్నా ఒక గంటలో ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ స్క్రీన్ టైం కూడా నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ 8 hours 10 minutes దాకా స్క్రీన్ టైం వచ్చింది.
ఇంకొక 7% బ్యాటరీ మిగిలింది. సో బ్యాటరీ లైఫ్ కూడా ఓకే, 5500 mAh బ్యాటరీకి మంచిగానే ఆప్టిమైజ్ చేశారు. సో బ్యాటరీ లైఫ్ కూడా ఆ ప్రైస్కి ఓకే. కాంపిటేటర్స్లో మీకు ఇంకా ఎక్కువ వస్తాయి, 6000 mAh 7000 mAh బ్యాటరీ ఫోన్స్ కూడా కాంపిటేటర్స్లో వస్తాయి. కానీ సరే అది కూడా యాక్సెప్ట్ చేద్దాం, ఇంతవరకు ఓకే. పర్ఫార్మెన్స్లో కానీ బ్యాటరీలో కానీ కొంచెం కాంప్రమైజ్ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ కెమెరాస్ ఈ ఫోన్లో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే కెమెరాస్. వీళ్ళు ఎప్పుడైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని వదిలేసి మోటో వాళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ని పట్టుకున్నారో అప్పటి నుంచి నాకు మోటో కెమెరాస్ నచ్చట్లా. ఫ్రాంక్గా చెప్పాలంటే మోటో H60 సిరీస్ మొత్తంలోకి దేనిలో కూడా అంత ఇంప్రెసివ్ కెమెరాస్ నాకేం కనపడలా. లాస్ట్ ఇయర్ వచ్చిన మోటో H50 సిరీస్లో కెమెరాస్ చాలా బాగుండేవి, అవన్నీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వచ్చేవి. ఒకటో రెండో మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్ళారు కానీ మోస్ట్లీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వచ్చేవి, అవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఎప్పుడైతే మీడియాటెక్ ప్రాసెసర్కి వచ్చారో ఈ లైనప్లో నాకు ఏ ఫోన్ కూడా అంత ఇంప్రెసివ్ కనిపించలా. ఇదైతే అన్నింటిలో వర్స్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది. సో ఈ వైడ్ యాంగిల్ కెమెరా 50 MP ఇచ్చినా కూడా మీకు అంత డీటెయిల్స్ ఉండవు. బట్ ఓవరాల్ గా చూడడానికి ఇమేజ్ మీకు లైటింగ్ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే లో లైట్ లో మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వైడ్ యాంగిల్ ఓకే, డీసెంట్ గా ఉంది, పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు మెయిన్ కెమెరాస్, లైటింగ్ బాగున్నప్పుడు 1x ఫోటోస్, 2x ఫోటోస్, 3x ఫోటోస్, 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఫోటోస్ తీసుకోవచ్చు. 1x 2x మెయిన్ కెమెరా నుంచి వస్తాయి, 3x మాత్రం టెలిఫోటో కెమెరా నుంచి వస్తాయి. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 1x ఫోటోస్ అన్ని చీకటిగా వస్తున్నాయి, 2x ఫోటోస్ బ్రైట్ గా నీట్ గా వస్తున్నాయి. బట్ 3x ఫోటోస్ మాత్రం సాచురేషన్ మరీ ఎక్కువ అయిపోయింది, కొంచెం ఫేస్ అంతా ఎర్రగా కనిపిస్తుంది. ఇది ఒకటో రెండు ఫోటోస్ వచ్చింది కాదు, నేను ఈ ఫోన్ తో తీసిన అన్ని ఫోటోల్లో ఇలాగే వచ్చింది. 1x చీకటిగా వస్తుంది, 2x బాగా వస్తుంది, 3x ఎర్రగా వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెక్ చేసినా ప్రతిసారి రిజల్ట్ ఇదే, 1x చీకటి, 2x బ్రైట్, 3x రెడ్, ఇదే టైప్ లో నాకు ఫోటోస్ వస్తున్నాయి. సో టెలిఫోటో కెమెరా అసలు బాగాలేదు. మెయిన్ కెమెరా అన్న కొన్నిసార్లు 1x 2x బాగానే వస్తున్నాయి, కానీ టెలిఫోటో కెమెరా మాత్రం ఒక్కసారి కూడా సరిగ్గా రావట్లా, ఎర్రగా వచ్చేస్తుంది ఫేస్ అంతా. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 24mm, 35mm, 50mm, 85mm. కింద వాటర్ మార్క్ దగ్గర ఉండే పట్టించుకోవద్దు, అది తప్పు చూపిస్తుంది. నేను ఇక్కడ టెక్స్ట్ చేస్తున్నాను కదా, దాన్ని మాత్రం చూడండి. ఈ 1x, 1.5x, 2x ఇవన్నీ మెయిన్ కెమెరా నుంచి వస్తాయి. అండ్ 85mm ఈ 3x ఫోటోస్ మాత్రం టెలిఫోటో కెమెరా నుంచి వస్తాయి. ఇక్కడ కూడా 1x కొంచెం లిటిల్ బిట్ డార్క్ గా వస్తున్నా కూడా మీకు ఫోటో చూడడానికి బాగానే ఉంది. 1.5x, 2x మీకు బ్రైట్ గా చాలా బాగా వస్తున్నాయి. బట్ 3x టెలిఫోటో కెమెరా తీసిన ఫోటోస్ మాత్రం ఎర్రగా వచ్చేస్తున్నాయి. ఇది అన్ని పోర్ట్రేట్ షాట్స్ లాగా వస్తుంది. 1x, 1.5, 2x ఇవన్నీ బాగానే వస్తున్నాయి, 3x మాత్రం ఎర్రగా వచ్చేస్తుంది. అండ్ లో లైట్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫోటోస్ 1x, 2x, 3x మూడు కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి, కానీ 3x అయితే అసలు మరీ దారుణం, ఒక రకమైన గ్రీన్ టింట్ వచ్చేస్తుంది అండ్ మరీ ఓవర్ సాఫ్ట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ లో కూడా 24mm, 35mm, 50mm, 85mm దేనిలో కూడా మీకు అంత డీటెయిల్స్ లేవు. అండ్ ఈ 3x 85mm ఫోటోస్ లో మీకు ఫేస్ అనేది ఓవర్ స్మూత్ అయిపోయింది, మరీ సాఫ్ట్ గా వచ్చేసింది ఫేస్. అండ్ చాలా సార్లు హెచ్ డిటెక్షన్ మిస్ అయిపోతా ఉంది. ఓవరాల్ గా నాకు అంత ఇంప్రెసివ్ అనిపించలా. మెయిన్ కెమెరా వరకు పర్లేదు, కానీ టెలిఫోటో కెమెరా మాత్రం నాకు అస్సలు నచ్చల. ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా మీకు టెలిఫోటో కెమెరా నుంచి సరిగ్గా రావట్లేదు. అంటే 3x లో మీకు ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలా. అండ్ కమింగ్ టు వీడియోస్, బ్యాక్ అన్ని కెమెరాస్ యూజ్ చేసి 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు 1x లో వీడియో రికార్డ్ చేస్తుంటే ఆ టైంలో లైటింగ్ చాలా బాగుంది, కాకపోతే వీడియో మాత్రం చీకటిగా వస్తుంది, కొంచెం నల్లగా కనిపిస్తుంది. అండ్ 3x టెలిఫోటో కెమెరాతో వీడియో తీస్తే చూడండి ఎంత సాఫ్ట్ వచ్చింది చూడండి, అసలు ఏమన్నా బాగుంది, మొత్తం స్మూత్ గా వచ్చేసింది. వీడియో క్వాలిటీ టెలిఫోటో కెమెరాలో అస్సలు బాగాలేదు. ఈవెన్ నైట్ టైంలో కూడా మెయిన్ కెమెరా 1x వీడియో కొంచెం పర్లేదు, 4K 30fps లో వీడియో క్వాలిటీ బాగానే ఉంది, లైటింగ్ బాగుంటే బాగానే వస్తుంది. అండ్ 3x లో వీడియోస్ రికార్డ్ చేస్తుంటే చూడండి ఎట్లా వచ్చిందో, ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది, జర్క్స్ వస్తున్నాయి, అదురుతున్నట్టు జర్క్ వస్తా ఉంది. సో దీని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్నా కూడా వీడియో క్వాలిటీ ఏమో అదురుతా వస్తుంది. సో ఓవరాల్ గా నాకు బ్యాక్ కెమెరాస్ అయితే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు, చాలా అప్డేట్స్ అవసరం. అండ్ ఫ్రంట్ 50 MP కెమెరాతో వస్తుంది, ఇది మాత్రం నాకు బాగానే అనిపించింది. మీకు లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది, డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. అండ్ లో లైట్ లోకి వస్తే మాత్రం మీకు ఫేస్ లిటిల్ బిట్ కొద్దిగా సాఫ్ట్ అవుతుంది, కానీ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఫేస్ మీద, ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ లో లైట్ లో కూడా మీకు బాగానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు వీడియో క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు. అండ్ లో లైట్ లో కూడా కొంచెం సఫిషియెంట్ లైటింగ్ ఉంటే నైట్ టైం వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ కెమెరా గురించి నాకు మేజర్ కంప్లైంట్స్ లేవు, ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది. బట్ బ్యాక్ కెమెరాస్ H60 ఫ్యూజన్ కి H60 కి తేడా ఏంటి, టెలిఫోటో కెమెరా కొత్తగా తీసుకొచ్చారు, దానికోసమే కదా 5,000 రూపాయలు మనం ఎక్స్ట్రా పెడుతున్నాం. 20,000 దగ్గర మోటో H60 ఫ్యూజన్ కి దీనికి అదొక్కటే తేడా, 3x టెలిఫోటో కెమెరా, దానికోసం 5,000 ఎక్స్ట్రా పెడుతున్నాం. మరి ఆ కెమెరా ఎలా ఉందంటే వర్స్ట్ గా ఉంది, మొత్తం సాచురేషన్ పెరిగిపోతుంది, ఎర్రగా వచ్చేస్తుంది ఫేస్లు, అండ్ నైట్ టైం గ్రీన్ టింట్ వచ్చేస్తుంది. 3x టెలిఫోటో కెమెరా అస్సలు బాగాలేదు. అండ్ మెయిన్ కెమెరా కూడా చాలా అప్డేట్స్ అవసరం. 1x ఫోటోస్ మోస్ట్ ఆఫ్ ద టైం చీకటిగా వస్తున్నాయి, ఫోటో క్వాలిటీ అంత నచ్చలేదు. అండ్ చెప్పడం మర్చిపోయా, కెమెరా ల్యాక్స్ విపరీతమైన కెమెరా ల్యాక్స్. ఈవెన్ H60 ఫ్యూజన్ స్టైలస్ లో కూడా లేవు అంత కెమెరా ల్యాక్స్. మీరు ఒక కెమెరా నుంచి ఒక కెమెరా స్విచ్ అవుతున్నా, మీరు ఫోటోస్ తీస్తున్నా, షట్టర్ టైం కానీ ల్యాక్స్ కానీ విపరీతంగా ఉన్నాయి ల్యాక్స్.
అసలు కెమెరా యూఐ యూజ్ చేస్తుంటేనే మీకు మెంటల్ వచ్చేస్తుంది, అంత ల్యాగ్ అవుతుంది కెమెరా యాప్. అసలు నాకు కెమెరా విషయంలో మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అసలు ఈ ఫోన్ లాంచ్ చేసిన ఉద్దేశం ఏంటి? Moto X60 Proలో కెమెరాస్ బాగుంటాయి, 30,000 దాకా పెట్టలేను అనుకున్న వాళ్ళు అదే కెమెరాస్ 25,000 ఇవ్వడం అనేది కదా కాన్సెప్ట్ ఈ ఫోన్ కి. మరి ఏమి ఇచ్చారు? ఆ కెమెరా సెటప్ తీసుకొచ్చి ఏమైనా మంచిగా ఆప్టిమైజ్ చేశారా అంటే లేదు, ఫోటోస్ చాలా వర్స్ట్గా వస్తున్నాయి. సో ఈ ఫోన్ లో మాత్రం నాకు కెమెరాస్ అస్సలు నచ్చలేదు. మేబీ అప్డేట్ లో ఏమైనా ఫిక్స్ చేస్తారు లేదని చెప్పలేను, ఎందుకంటే మోటో అప్డేట్ చాలా లేట్ గా ఇస్తుంటది. అండ్ ఈ ఫోన్ నేను వాడుతున్నప్పుడు మధ్యలో ఒక అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫోటోస్ మీకు చూపించేది, అప్డేట్ చేసాక కూడా ఫోటోస్ అలా వచ్చినాయి. సో నాకైతే నమ్మకం లేదు. ఈవెన్ X60 Fusion లోనే దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉన్నాయి, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. సో ఈ మోటో MediaTek ప్రాసెసర్ వదిలేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లోకి వస్తేనే మీ కెమెరాస్ బాగుంటాయి. Edge 50 సిరీస్ లో ఉన్నంత కెమెరా క్వాలిటీ H60 సిరీస్ లో లేదు, ఏ ఫోన్ లో లేదు. సో ఈ ఫోన్ లో మాత్రం కెమెరాస్ నేను కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యా. అండ్ ఇది IP68+69 రేటింగ్ తో వస్తుంది, మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. సడన్ గా ఫోన్ కింద పడ్డ సడన్ డ్రాప్స్ ని ఫోన్ సర్వే అవుతుంది. అండ్ ఇది Android 15 తో వస్తుంది, 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది హలో మోటోతో వస్తుంది కాబట్టి మీకు యాప్ లాక్ చేసుకోవడం, యాప్ క్లోన్ చేసుకోవడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే దీనిలో NFC ఉండదు, ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ సిమ్ స్లాట్ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు కానీ వేసుకోవచ్చు. అండ్ ఇది గూగుల్ డైరెక్ట్ తో వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవసర పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అండ్ ఇది మోటో ఫోన్ కాబట్టి మోటో జెస్టర్స్ ఉంటాయి, ఇట్లా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవడం, ఇట్లా ట్విస్ట్ చేస్తే కెమెరా ఆన్ అవడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా దీనిలో ఉంటాయి. అండ్ మోటో AI నేను ఫ్యూజన్ లో కానీ స్టైలస్ లో కానీ ఇట్లా చెప్పాను, మోటో AI ఫీచర్స్, అవన్నీ ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి. ఒకసారి వాటి గురించి ఇంకా డీటెయిల్ గా H60 Fusion రివ్యూలో చెప్పా, ఒకసారి చూడండి. ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఒకటే వేరియంట్ తీసుకొచ్చారు, 12GB RAM 256GB మోడల్. ఇది 25,999 లాంచ్ చేశారు అండ్ ₹1000 కార్డ్ ఆఫర్ ఉంది, 24,999, ₹5,000 వస్తుంది ఫోన్. ₹5,000 ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్స్ ఏంటి అంటే డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ, ఇది ఒక్కటే ఫోన్ లో ఉన్న మేజర్ పాజిటివ్. పర్ఫార్మెన్స్, బ్యాటరీని నేను పాజిటివ్ గా కన్సిడర్ చేయను, అట్లే నెగిటివ్ గా కూడా కన్సిడర్ చేయను. పనిగా అనిస్తుంది డీసెంట్, బ్యాటరీ లైఫ్ డీసెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ ఉంది. సో నేను పాజిటివ్స్ గా కన్సిడర్ చేయట్లా, న్యూట్రల్ గా పెట్టేస్తున్నా. అండ్ ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్స్ ఏంటంటే కెమెరాస్ నాకు ఏ కోసం నచ్చలేదు కెమెరాస్. దీనికన్నా H60 Fusion చాలా చాలా బెటర్. నాకు ఈ ఫోన్ కెమెరాస్ అసలు నచ్చలేదు. అండ్ UI ల్యాక్స్, విపరీతమైన UI ల్యాక్స్, కెమెరా ల్యాక్స్, షట్టర్ ల్యాక్స్. అసలు మీ కెమెరా యాప్ ఓపెన్ చేస్తే విత్ ఇన్ 5 minutes లో మీరు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అంత ల్యాక్స్ ఉన్నాయి అనమాట కెమెరా ల్యాక్స్. అండ్ కర్వ్ డిస్ప్లే, లెదర్ బ్యాగ్ కాబట్టి ఫోన్ మీకు యూజ్ చేస్తున్నప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉండదు, ఖచ్చితంగా కేసెస్ వాడుకోవాలి. సో బాక్స్ లో కేసు ఇవ్వకపోవడం, ఇవన్నీ నెగిటివ్స్ గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అసలు ₹5,000 ఫోన్ కొనొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను. ₹5,000 పెట్టి ఫోన్ కొనడం అనేది అంత మంచి డెసిషన్ కాదు. సో నా సజెషన్ 20,000 దగ్గరే మీకు Moto H60 Fusion వస్తుంది, దానిలోనే మీకు దీనిలో కన్నా బెటర్ కెమెరాస్ ఉన్నాయి. సో బెటర్ Moto H60 Fusionకి వెళ్ళిపోండి. లేదు నాకు మోటో అనే కాదు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, నాకు మంచి కెమెరా ఫోన్ 25,000లో మంచి కెమెరాస్ ఉండాలనుకుంటే దీనికన్నా చాలా చాలా బెటర్ ఆప్షన్ నథింగ్ ఫోన్ 3A, దానికి వెళ్ళిపోండి. ఈవెన్ Moto H60 Fusion కన్నా నథింగ్ ఫోన్ 3Aలో కెమెరాస్ బాగుంటాయి. ఫస్ట్ కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే నథింగ్ ఫోన్ 3Aకి వెళ్ళండి. లేదు నాకు మోటోలోనే కావాలి అనుకుంటే H60 Fusionకి వెళ్ళిపోండి. ఇది మాత్రం నేను రికమెండ్ చేయను. మేబీ అన్న అప్డేట్స్ ఇచ్చి అన్ని ఫిక్స్ చేస్తే అప్పుడు చూద్దాం, ప్రస్తుతానికైతే నేను దీన్ని రికమెండ్ చేయట్లేదు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.